హాయ్ పిల్లలు, ఈసారి భేతాళుడు ఏ కథ చెప్తున్నాడో విందామా? ఈ కథ మన భేతాళ కథల సిరీస్లో 5వ కథ. దీని పేరు దివ్య పుష్పం. ఎప్పటిలాగే రాజు విక్రమార్కుడు అడవిలో భేతాళుడిని భుజం పైన వేసుకుని నడుస్తూ ఉండగా భేతాళుడు, రాజా, నీకీసారి భీకరుడనే రాక్షసుడి కథ చెప్తా విను. చాలా కాలం క్రితం దండకారణ్యంలో భీకరుడనే రాక్షసుడుండేవాడు. ఈ రాక్షసుడు ఆ అరణ్య మార్గంలో వెళ్తున్న మనుషులని బాగా భయపెడుతూ దొరికిన జంతువులని తింటూ ఉండేవాడు. ఈ అడవి దారిలో భయంకరమైన రాక్షసుడున్నాడని చుట్టుపక్కల ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయింది. దీనితో ఆ వైపుగా ఎవ్వరూ వెళ్ళడం మానేశారు. కొన్ని రోజులకి అడవిలో జంతువులన్నీ మాయమైపోయావి. భీకరుడు ముసలివాడైపోయాడు. అలా దిగులుగా కూర్చుని, అయ్యో, ఇన్ని రోజులు జంతువులని తినేసి ఇటుగా వచ్చేవారిని భయపెడుతూ బతికేశాను. నాకు ఇక మీదట ఇలా బతకాలని లేదు. ఏం చేయాలో తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉండగా అతనికి దగ్గరలో ఆశ్రమం ఉందని గుర్తొచ్చింది. ఆశ్రమానికి చేరుకున్న భీకరుడికి చరితార్థుడు అని ఒక ఋషి కనపడ్డాడు. చరితార్థుడు భీకరుడిని చూసి, ఏమిటి రాక్షసా, నన్ను భయపెట్టడానికి వచ్చావా అన్నాడు. భీకరుడు చరితార్థుడితో, లేదు స్వామి, నేను చాలా మందిని భయపెట్టాను, జంతువులన్నిటినీ తినేశాను. నాకు ఈ జీవితం వద్దు, చాలా బాధగా ఉంది. నేను మంచిగా ఎలా మారాలి చెప్పండి అన్నాడు. భీకరుడి మాటలు విన్న ఋషి చిరునవ్వుతో, భీకరుడా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. హిమాలయ పర్వతాలలో ఒక సరస్సు అంటే లేక్లో ఒక దివ్య పుష్పం ఉంది. ఇది 25 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే పూస్తుంది. దీనిని పరమేశ్వరుడికి అర్పిస్తే నీకు మంచి జరుగుతుంది. ఋషి మాటలు విని భీకరుడు సంతోషంగా హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ పయనిస్తూ ఉండగా ఒక అందమైన సరస్సులో అద్భుతమైన దివ్య పుష్పం కనిపించింది. సరస్సులోకి దిగి ఆ పుష్పాన్ని తీసుకుందామని వెళ్తుండగా 2 వ్యక్తులు కనబడ్డారు. అందులో ఒకరు సామాన్యుడిలా, ఒకరు రాజుగారు ధరించే బట్టలతో కనపడ్డారు. భీకరుడిని చూసి ఇద్దరూ భయపడ్డారు. భీకరుడు వారిని చూసి, నన్ను చూసి భయపడకండి, నేనిప్పుడు మారిపోయాను, ఇక మనుషులను భయపెట్టను. ఈ పుష్పం తీసుకువెళ్ళి శివుని కర్పిస్తే నాకు మంచి జరుగుతుంది అని నాకు ఋషి చెప్పాడు, అందుకే వచ్చాను. మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. మొదట రాజు వస్త్రాలతో ఉన్న వ్యక్తి, నేను సింహపురి రాజ్యపు మంత్రి యొక్క కుమారుడిని. మా రాజుగారు అనారోగ్యంతో ఉన్నారు. ఈ పువ్వుతో చేసిన మందు ఆయనకిస్తే ఆయనకి నయమవుతుంది, అందుకే వచ్చాను అని చెప్పాడు. రెండవ వ్యక్తి, తాను పేదవాడినని, ఆ పువ్వు తన పేదరికాన్ని పోగొడుతుందని ఎవరో చెప్పగా వచ్చాను అని చెప్పాడు. వీరిద్దరి కథలు విన్న భీకరుడు, ఇద్దరితో, ఈ పువ్వు నేను నా పాప పరిహారం కోసం అనుకున్నాను, కానీ మన ముగ్గురికి ఈ పువ్వు అవసరం అని అతను వెంటనే సరస్సులోకి దిగి దివ్య పుష్పాన్ని మంత్రి కుమారుడికి ఇచ్చేశాడు. మంత్రి కుమారుడు సామాన్యుడితో, మా రాజ్యానికి రా, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. ఇంకా క్వశ్చన్ టైం. భీకరుడు దివ్య పుష్పాన్ని మంత్రి గారి కుమారుడికి ఎందుకు ఇచ్చాడు? దీనికి మన రాజు విక్రమార్కుడు ఏం చెప్పాడో తెలుసా? రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. అందుకే అతను తన స్వార్థం లేకుండా ప్రజల మేలు కోరుకున్నాడు. దీనితో రాక్షసుడికి మోక్షం దొరికి ఉంటుంది, సామాన్యుడికి ఉద్యోగం లభించింది. ఇలా చెప్పగానే భేతాళుడు మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇదే పిల్లలు ఇవాల్టి కథ. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంతే పిల్లలు, మరిన్ని మజిలీ కథల కోసం మన కథ చెప్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.